నిన్ను గొప్పగా చూడడం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? నీ అంతట నువ్వు సంపాదించుకుంటున్నప్పుడు, నీ అంతట నువ్వు ఇండివిజువల్గా బతుకుతున్నప్పుడు నీకు గౌరవం లభిస్తుంది. అంతేగాని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితోటి, అంతస్తులతోటి నువ్వు జీవించినంతకాలం నీకు పెద్ద విలువ ఉండదు. వాటితో పాటు నువ్వు కూడా సంపాదించుకుంటూ ఇండివిజువల్గా ఎదిగితే, బాధ్యతలు నిర్వహిస్తుంటే నీకు తప్పకుండా విలువ వస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితోటి జీవించే వాళ్ళకి వ్యక్తిగతంగా కష్టపడి కింద నుంచి వచ్చి సంపాదించుకునే వాళ్ళకి ఎంతో తేడా ఉంటుంది. గమనించండి. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి వల్ల మన తెలివితేటలు ఉపయోగించం, మన ప్రతిభ కూడా ఉపయోగపడదు ఎక్కువగా. అదే తల్లిదండ్రుల ఆస్తి లేకుండా ఇవ్వకుండా ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా జీవించవలసి వస్తే మెదడు పదును పడుతుంది, నీలో ఉన్న ప్రతిభ బయటపడుతుంది, టాలెంట్ బయటపడుతుంది. ఖచ్చితంగా మనిషి ఎదుగుతావు. అప్పుడు నీకు విలువ ఏర్పడుతుంది. ఖచ్చితంగా బాధ్యతలు ఎలా నిర్వహించాలి, ఎలా సంపాదించుకోవాలి అని వ్యక్తిగతంగా కష్టపడి బతుకుతున్నప్పుడు ఎందుకు విలువ రాదు? ఖచ్చితంగా విలువ వస్తుంది, విలువ ఇస్తారు.